శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ నెల ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురుగారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావాల్సినటువంటి మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు కూడా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 21 వయసు లోపు ఉన్న వాళ్ళు తెలుసుకోకండి. 60 వయసు పైపడ్డ వాళ్ళందరూ కూడా మీరు సాక్షాత్ దైవ సమానులే. మీరు 60 తెలుగు సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గోచార గ్రహాలన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని చెప్తే, గురు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జాక్పాట్ అని కూడా చెప్పొచ్చు కొన్ని రాశులకి. 1-2 తారీఖులలో ఈ యొక్క గురువు వచ్చేసి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఇది చాలా శుభపరమైనటువంటి గోచారం అని కూడా చెప్పచ్చు. దీనివల్ల ప్రతి రాశి వారికి వారి కుటుంబంలోనూ విద్య, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం అనే అవకాశాలు చాలా వస్తుంటాయి. శని ఈ నెల మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటారు. రాహు వచ్చేసి ఈ నెల కుంభరాశిలో ఉంటారు. కేతు సింహరాశిలో ఉంటారు. కాబట్టి గ్రహస్థితులు అందరూ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. సో ఈ నెల మొట్టమొదటిది మేషరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. గురు అనుగ్రహం వల్ల ఆదాయం పెరుగుతుంది. కుజుడు శక్తిని ఇస్తున్నాడు. శని ప్రభావం ఆలస్యం ఉంటాయి కానీ కష్టానికి ఫలితం ఉంటుంది. ముందుగా ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు అనేది వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ప్రమోషన్స్ గురించి చర్చలు మొదలయ్యే అవకాశాలు బాగున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళు కాస్త సీరియస్గా ఎగ్జామ్స్ అన్ని కరెక్ట్గా రాయండి, తప్పకుండా వస్తుంది. వ్యాపారస్తులకి కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాత డెట్స్ అంతా కూడా క్లియర్ చేసుకునే ఒక అవకాశాలు ఉన్నాయి. కొత్త కస్టమర్లు కలిసి వస్తాయి. సమాజంలో ఉన్నతమైనటువంటి మనుషుల్ని కలిసి ఇంకా మీకు పార్ట్నర్షిప్ కూడా యాడ్ ఆన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థిక పరమైనటువంటి ఇన్కమ్ ఉంటుంది, ఖర్చు కూడా అంతే పెరుగుతుంది. భూమి, బంగారం, ఇన్వెస్ట్మెంట్ విషయంలో బాగా ఆలోచించి అడుగు వేయండి. పాత బాకీలు కొంతవరకు తిరిగి వచ్చే సూచనలు మాత్రం కనబడుతున్నాయి. ఇంకా కుటుంబ విషయంలోకి వచ్చేటప్పటికి ఇంట్లో చిన్న చిన్న మాటల వల్ల ఉద్రిక్త రావచ్చు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య పిల్లలు, తల్లిదండ్రులు కూర్చొని మాట్లాడుకొని సెట్ చేసుకుంటే చాలా మంచిది. జీవిత భాగస్వామి యొక్క సహకారంతో ఇవన్నీ కూడా స్త్రీ పురుషులు ఇరువుని దృష్టిలో పెట్టుకొని మనం చెప్తున్నాము. పెళ్లి ప్రయత్నాలు చేసే వారికి ఈ నెల కొంచెం అధిక మాసం ఉంది కాబట్టి ప్రయత్నాలంతా రెడీ చేసుకోండి. శ్రావణ మాసంలోను, కార్తీక మాసంలోను చక్కగా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ట్రస్ట్ పెట్టుకోండి ఒకరి పట్ల ఒకరు. ఇంకా విద్యార్థులు అద్భుతమైనటువంటి చదివే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి ఎంచుకునే యూనివర్సిటీని ఎంచుకొని, ఎందుకంటే జూన్ మాసం రాగానే ఏ కాలేజీలో జాయిన్ అవుతాం, ఏ యూనివర్సిటీలో జాయిన్ అవుతాం అనే ఇదే టెన్షన్స్ ఉంటాయి. వీసా అప్లికేషన్స్ ప్రక్రియలో ఆలస్యంగా ఉన్నా చివరికి సానుకూలంగా ఉండే అవకాశం ఉన్నాయి. ఐటీ, మెడికల్ టెక్నాలజీ స్టూడెంట్స్కి మంచి ఫోకస్ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ప్లాట్లు, ఇండ్లు కొనుగోలు విషయంలో మంచి అవకాశాలు ఉన్నాయి. మధ్యలో ఆగిపోయిన రిజిస్ట్రేషన్ లేదా డీల్స్ పూర్తి అయ్యే అవకాశాలు అద్భుతంగా ఉందని కూడా చెప్పొచ్చు. బ్రోకరేజ్ రంగంలో ఉన్న వారికి కొత్త పరిచయాల వల్ల లాభం. విదేశీయ పెట్టుబడులు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. ఇంకా సినిమా, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకందరికీ కూడా యూట్యూబ్, సోషల్ మీడియా ఇవన్నీ కూడా రంగంలో ఉన్న వారికి గుర్తింపు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆఫర్లు, ఆడిషన్స్, కొలాబరేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ మాట ప్రొఫెషనలైజ్గా పెరిగే అవకాశాలు ఉంటుంది. జాగ్రత్తగా సమాజంలో ఉండేటప్పుడు జాగ్రత్త. కోర్టు కేసులు వచ్చేటప్పటికీ నెమ్మదిగా మీ వైపు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. కోపంతో స్పందిస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి. నెగిటివ్ కూడా ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకోండి, మంచిది. ఆరోగ్యానికి వచ్చేటప్పటికి తలనొప్పి, బీపీ, నిద్రలేనితనం ఇవన్నీ రావచ్చు. ఆహారం టైంకి తినకపోవడం లేదా ఎక్కువ శాతం టెక్నాలజీని, ఫోన్ని
సోషల్ నెట్వర్క్తో ఉండడం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు బాగా ఉన్నాయి. మేషరాశి మిత్రులారా, ఏళ్ళనాటి శని నడిచినా కూడా గురు భగవానుడు మీకు యోగాన్ని కలిగిస్తున్నాడు. చాలా అద్భుతాలు జరుగుతాయి. అదృష్టం ఇచ్చే రంగు ఎరుపు మరి గోల్డ్ ఈ నెల అని కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 1, 3, 9. అదృష్ట తేదీలు 3వ తారీఖున, 9వ తారీఖున, 18వ తారీఖున, 27వ తారీఖున బాగుంటుంది. అదృష్ట దిక్కు తూర్పు దిక్కు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నెల మీరు చేయవలసినటువంటి కొన్ని పరిహారాలు ఉన్నాయి. ప్రతి మంగళవారం హనుమంతుడికి ప్రార్థన చేయండి, హనుమాన్ చాలీసా ప్రార్థన చేయండి, ఎరుపు పూలతో దేవుడికి ప్రార్థన చేయండి, పేదలకు ఆహారం, ఎర్ర బట్టలు దానం చేయండి, మంచినీళ్లు కుండ చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. వేడి తాపడి ఎక్కువ ఉంది. ఉదయం ఓం అంగారకాయ నమః అని 108 సార్లు జపం చేయండి. అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. కరుంగాలి మాల. ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాలిగా మారుతుంది. ఈ కరుంగాలి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజ పరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాలి కర్రతో తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి, దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు, ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాలి మాల మరి ఈ కరుంగాలి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేయండి, ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు, అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ, సుదర్శన హోమాది, సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, విశేషంగా జూన్ మాసంలో ద్వాదశ రాశులైన మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు వీరికి?
ప్రధానంగా ఈ మేషరాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు ఒకసారి ఆధ్యాత్మికంగా ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దామమ్మా. బీజాపూరగరేక్షుకార్ముకరుజ చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వ విషాన రత్న కలశాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపత్మకరయ సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థద. శ్రీ మహాగణాధిపతయ నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు చెప్పుకోబోయే ముందు ప్రధానంగా ఏ నక్షత్ర వారు ఈ యొక్క మేషరాశిలోకి వస్తారనే విషయం గురించి కొంచెం చెప్పుకుందాం అమ్మ. ప్రధానంగా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు ప్రధానంగా ఈ మేషరాశిలోకి వర్తిస్తారమ్మా. అయితే ప్రధానంగా ఈ మేషరాశి వారికి నుంచి గోచార ఫలితాలు ఎలాగున్నాయంటే ఈ జూన్ మాసంలో ప్రధానంగా తీసుకుంటే మనకి ఈ జూన్ 2వ తేదీన మనకి గురువు అనేవాడు మారుతున్నాడమ్మా. మిథున రాశి నుండి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా ఈ మేషరాశికి ప్రస్తుతానికి ఏలినాటి శని ప్రభావం ఒకటి నడుస్తున్నది. అదేవిధంగా ఇది కూడా దాని ఏమంటారు ఏకాదశ మందు రాహు ఒకటి సంచారం ఒకటి నడుస్తున్నారమ్మా. ఏకాదశ మందు రాహు సంచారం వల్ల చాలా విశేషమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. ఈ యొక్క గ్రహ సంచారాన్ని తీసుకుంటే ప్రధానంగా తీసుకుంటే ఈ మేషరాశి వారికి పంచమ మందు కేతువు, అదేవిధంగా ఏకాదశ మందు రాహు సంచారం. ఇది ప్రస్తుత గోచార యొక్క సంచార గ్రహగతులు తీసుకుంటే ప్రధానంగా ఈ యొక్క గురువు అనేవాడు మిథున రాశి నుండి కర్కాటక రాశికి ప్రవేశిస్తున్నాడమ్మా. ప్రధానంగా మేషరాశి వారికి తీసుకుంటే విశేషంగా ఈ యొక్క గురు సంచారం వల్ల విశేష ధనయోగం రానున్న అవకాశం కనపడుతున్నదమ్మా. అదేవిధంగా ఎన్నాళ్ళ నుంచో సొంతింటి కళ, ప్రతి మనిషికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. ఆ సొంతింటి కళ నెరవేరే యోగం అనేది కనిపిస్తున్నది. అదేవిధంగా ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ యొక్క మాసం చాలా అదృష్ట యోగం అని కూడా చెప్పుకోవచ్చమ్మా. అదేవిధంగా చాలా మందికి వివాహ ప్రయత్నం కోసం చేస్తున్న వారికి కూడా చాలా విశేషమైనటువంటి మాసంగా ఈ మేషరాశి వారికి చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురు సంచారం వల్ల మేషరాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని కలగజేస్తున్నాడు. అయితే ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల ప్రథమంలో విఘ్నం కలిగినప్పటికీ కూడా అంతిమంలో విజయం సాధించడానికి అవకాశం అనేది ఉంది. గురుగారు, ముఖ్యంగా ఈ మాసంలో కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందో, కుటుంబంలో ఏమైనా గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుందంటారు? కాస్త కుటుంబంలో కలహాలు జరగడానికి అవకాశం అనేది ఉందమ్మా. ఎందుకు అంటే పంచమ స్థానం అంత యోగవంతంగా లేదు కాబట్టి, మేషరాశికి పంచమ స్థానం అంత యోగవంతంగా లేదు కాబట్టి కాస్త కుటుంబంలో ఇబ్బందులు, కలహాలు, లేనిపోని అపఖ్యాతి కలగడం ఇలాంటివన్నీ సూచిస్తున్నాయి. కాబట్టి సామరస్యంగా వెళ్ళిపోతే ఆ సమయానికి కాస్త సామరస్యంగా వెళ్తే ఇబ్బందుల నుండి గొడవలు వచ్చినప్పుడు కాస్త సామరస్యంగా వ్యవహారాన్ని చేస్తూ కాస్త వ్యవహారాన్ని ఆ సమయానికి కాస్త సర్దుకుపోతూ ఉంటే కుటుంబ కలహాలన్నీ కూడా సమలసిల్లిపోతాయి. గురుగారు, మేషరాశి వారు ఈ మాసంలో దేని పట్ల జాగ్రత్తగా ఉంటే ఈ మాసం వీరికి కలిసి వస్తుందంటారు? ప్రధానంగా ఈ మేషరాశి వారు కాస్త ఆర్థికంగా ప్రస్తుతం గ్రహస్థితి బాగుంది కాబట్టి ఆర్థికంగా కాస్త సేవింగ్స్ చేసుకోవడం వల్ల రానున్న మాసాల్లో, రానున్న కాలంలో అసలు ఇప్పటి నుంచి సేవింగ్స్ చేసుకుంటే ఉత్తర కాలంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా కాస్త వైద్య సలహాలు తీసుకుని ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ యొక్క మాసం నుండి కాస్త ఉపశమనం కలిగి ఈ యొక్క కాలాన్ని కాస్త గడిపివేయడానికి అవకాశం అనేది ఉంటుంది. గురుగారు, అలాగే వాహన యోగం కూడా ఉందంటారా? ప్రస్తుతానికి ఈ యొక్క గురు సంచారం వల్ల మిథున రాశి నుండి కర్కాటక రాశికి సంచారం అవడం ద్వారా వాహన యోగం కూడా ఈ యొక్క మేషరాశికి సూచిస్తున్నదమ్మా. గురుగారు, ఈ మాసంలో మీరు చెప్పారు 2 కి గురు సంచారం జరుగుతుందని. మేషరాశి వారికి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అంటారు ఈ గురు గ్రహం సంచారం వల్ల? ఎలా కలిసి వస్తుందంటారు వీరికి ప్రధానంగా తీసుకుంటే ఈ గురు సంచారం వల్ల వీరికి ఆర్థికంగా, అదేవిధంగా గృహ సంబంధమైనటువంటి విషయాలు అనుకోండి, లేకపోతే వివాహ శుభ కార్యక్రమాలు అనుకోండి, అదేవిధంగా బంగారం విషయంలో సేవింగ్స్ అనుకోండి, ఏదో ఉండి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనుకోండి, వీటన్నిటికి కూడా అద్భుతమైనటువంటి మాసంగా
మనం ఈ యొక్క జూన్ మాసాన్ని మనం చూసుకోవచ్చు అన్నది. అంటే నెల చివరిలో బాగుంటుంది. బాగుంటుందమ్మా. ప్రథమంలో కొంచెం విఘ్నాలు కలుగుతూ ఉంటాయి, ఇదంతా కూడా ఏలినాటి శని ప్రభావం అయినప్పటికీ కూడా అంతిమంలో విజయం సాధించడానికి అవకాశం అనేది సూచిస్తున్నారు. మరి గురుగారు విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? ఈ గురు సంచారం వల్ల కూడా విద్యార్థులకు బాగుంటుందంటారా? విద్యార్థులు కూడా చాలా అద్భుతంగా ఉంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అదేవిధంగా ఉన్నత విద్య ప్రయత్నం చేస్తున్న వారికి కూడా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి తల్లి. అదేవిధంగా వీరు అంటే స్వల్ప మాత్రం చేత అంటే కొంచెం కష్టపడితే విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంది. అదే ఉద్యోగాల పరిస్థితి ఏంటంటారు? ఎవరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ యొక్క మాసం చాలా విశేషమైనటువంటి అదృష్ట మాసం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం సిద్ధించినటువంటి యోగం అనేది కనపడుతున్నదమ్మా. అయితే కాస్త ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం, అదేవిధంగా పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి కాస్త ఆరోగ్య రీత్యా అదేవిధంగా కుటుంబంలో కొంచెం కలహాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి ఈ విషయంలో కాస్త అందరూ కూడా సామరస్యంగా వ్యవహారాన్ని వెళ్తే అంటే అంత సర్దుకుపోతే ఈ యొక్క ఇబ్బందుల నుండి ఉపశమనం కలుగుతుంది. కొంచెం ఈ యొక్క ఇబ్బందుల నుండి కూడా దాటివేయడానికి అవకాశం అనేది ఉంటుంది. గురుగారు ముందుగా చెప్పారు ఆల్రెడీ వివాహ యోగం ఉందని. మరి ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడుతున్న వారికి సంతాన యోగం కూడా ఉందంటారా ఈ మాసంలో? అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా అదృష్ట సమయం ఇది. ఈ యొక్క సమయాన్ని చాలా అదృష్టంగా సద్వినియోగం చేసుకునే సమయం అని కూడా చెప్పుకోవచ్చమ్మా. ఎందుకంటే గురువు సంతాన కారకుడు అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క గురువు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి తత్కారణం చేత సంతాన నిమిత్తార్థం ప్లానింగ్స్ చేసే వాళ్ళకి ఇది అదృష్ట యోగం అని కూడా చెప్పుకోవచ్చు. మరి గురుగారు ఈ మేషరాశిలో ఉన్న అన్ని రంగాల వారికి కలిసి రావాలంటే ఈ మాసంలో ఏ దైవారాధన బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారు ఈ యొక్క జూన్ మాసంలో కాస్త అశ్వత్థ నారాయణ వృక్షంకి అంటే వేప చెట్టు రావి చెట్టు ఉన్నటువంటి కలిసి ఉన్నటువంటి ఆ వృక్షం దగ్గరికి వెళ్ళి కాస్త దీపారాధన చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క శ్లోకం చెప్పుకోవాలి. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రతో శివరూపాయ, వృక్షరాజాయతే నమః అంటూ ఈ యొక్క శ్లోకం చెప్పి అక్కడ దీపారాధన చేస్తూ ప్రదక్షిణాలు చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వల్ల వీరు కాస్త విశేషంగా పాశుపత హవనం అనేది చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు సప్తముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. గురుగారు మొత్తం మీద ఈ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు కూడా చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయకర్ ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జూన్ మాసం విశేషంగా మేషరాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి అదృష్టం వరించబోతుంది? మరి ఏలాంటి శని ఇంపాక్ట్ ప్రత్యేకంగా ఈ మాసం ఎలా ఉండబోతుంది? ఓవరాల్గా ఏం చెప్తారు వీళ్ళ గురించి ఈ నెల? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం గ్రహస్థితి ఎలా ఉంది చూద్దాము. వీళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది, 12వ స్థానంలో శని ఉన్నాడు. అది కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం నుంచి రేవతిలోకి వచ్చేసాడు శని. రాశిలో కుజుడు యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క కుజుడు 2వ భావంలోకి 21వ తేదీ నుంచి మారుతున్నాడండి. అదేవిధంగా 3లో ఉండే రవి కూడా 14వ తేదీ నుంచి రవిని వెళ్ళి మీట్ అవుతున్నాడు, గురువుని వెళ్ళి మీట్ అవుతున్నాడు. కాకపోతే గురువు అక్కడ ఉండట్లే. ఈ గురువు ఏంటంటే 2 జూన్ నుంచి మారిపోతున్నాడు. గురువు దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాడు కానీ ఆయన ముందే మారిపోతున్నాడు. అండ్ అదేవిధంగా శుక్రుడు కూడా ఈ యొక్క నెలలో దాదాపుగా మీకు 9వ తేదీకి కర్కాటకంలోకి మారడము, బుధుడు 23వ తేదీ మారడము, పంచమ స్థానంలో కేతు ఉండడం జరుగుతుంది. వీరికి పంచమంలో కేతు, లాభంలో రాహు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది అంటే ఈ మాసంలో ఈ ఉండే గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందనే విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే రాశిలో ఉండే కుజుడు ఉంటున్నాడో ఇది ఆల్మోస్ట్ మనం ఎప్పటి వరకు ఉంటుందని చెప్పుకున్నాము, ఆల్మోస్ట్ 21వ తేదీ వరకు ఉంటాడు అక్కడ. సో 21వ తేదీ వరకు వీళ్ళు కొంచెం అంటే ఎనర్జీ పెరుగుతుంది. పాజిటివ్గా చూసుకుంటే అంటే కొంచెం ఎనర్జెటిక్గా ఉండడం జరుగుతూ ఉంటుంది, ధైర్యం పెరుగుతుంది, ఎనర్జీ పెరుగుతుంది. కాకపోతే వేడి స్వభావం అంటే వేడి వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి సరే, హీట్
పిత్తం పెరగడము, లేకపోతే మనకి ఇప్పుడు చూస్తే కనుక ఈ మే, జూన్, జూలై ఈ 3 మాసాలు కూడా ఆల్మోస్ట్ ఎండ అసలు మీరు ఎప్పుడు రికార్డు స్థాయి అంటే 50 దాటిపోద్దండి, 50 degrees దాటిపోద్ది. అందులో ప్రత్యేకంగా మేషం వారికి మరింత ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఓకే, అదొకటి. ఇక వీరికి ఈ నెలలో పర్టికులర్గా కొంచెం అంటే గృహ వాహన, అలాగే తండ్రి గారి ఆస్తి, తాతగారి ఆస్తి సంబంధించిన విషయంలో అనుకూలత అయితే ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. తాతగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కొత్త ఫ్రెండ్షిప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరికి సప్తమాధిపతి శుక్రుడు గురువుతో కలిసి 4వ స్థానంలో ఉన్నందుకు ఏదైనా వివాహ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా తల్లిగారి ఇన్వాల్వ్మెంట్ వల్ల సెట్ అవుతాయి. అదేవిధంగా 2వ అధిపతి కూడా శుక్రుడై గురువుతో కలిసి ఉంటున్నాడు కాబట్టి 9వ తేదీ నుంచి ఈ టీచింగ్స్, ట్రైనింగ్స్, ఫైనాన్షియల్ రంగాలు, బ్యాంకింగ్ సెక్టార్స్లో జాబ్స్, ఇటువంటి విషయాలకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఏలినాడు శని 12వ స్థానంలో జరుగుతుంది కదా, ఏలినాడు శని 12th హౌస్లో సంచరిస్తున్నందుకు పర్టికులర్గా ఏంటంటే మీకు ఇక్కడ ఈ 12వ స్థానంలో ఉండేటువంటి శని ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడం వల్ల కలిసి రావడము, ఇటువంటివి బాగుంటాయి. ఆన్లైన్లో చేసే వ్యాపార విషయాల్లో చాలా బాగుంటుంది. ఇక 2వ విషయం ఏంటంటే ఇక్కడ వీరికి ఈ 2వ భావంలో అంటే ధనస్థానంలో రవి ఉన్నాడు కాబట్టి ఇది ఎప్పటి వరకు జూన్ 14 వరకు ఉంటాడు రవి అక్కడ. కాబట్టి ఈ జూన్ 14 వరకు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ధనయోగాలు, మెడికల్ రిలేటెడ్ మూలంగా ధనయోగాలు, రాజకీయ అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ మూలంగా ధనయోగాలు, లేకపోతే సంతానము, కొంతమంది చూడండి సంతానం యొక్క అంటే ఎడ్యుకేషన్ అయిపోయింది కాకపోతే ఇంకా వాళ్ళు సెటిల్ అవ్వలేదు, వాళ్ళు ఇంకా ఫైనాన్షియల్గా గ్రో అవ్వట్లేదని బాధపడుతుంటారు, అటువంటి వాళ్ళకి ఇక్కడ నుంచి గ్రోత్ ఉంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే 21వ తేదీ వరకు ఉండే కుజుడు 22, 21 నుంచి ఆల్మోస్ట్ మీకు 2వ స్థానంలోకి వెళ్తాడు. కాబట్టి 21వ తేదీ నుంచి వీళ్ళకి భూమి మూలంగా వచ్చే ధనం వస్తుంది, కానీ ఏదైనా మనీ విషయంలోనే కొద్దిగా వీళ్ళకి ఘర్షణ యోగం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ గురువు కూడా మనకి 4వ స్థానంలోకి వెళ్తున్నాడు, అంటే జూన్ 2 నుంచి 4లోకి మారిపోతున్నాడు. గురువు సంచారం మారుతున్నందుకు ఏంటంటే వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్, ప్రాపర్టీ వైజ్గా గ్రోత్ ఉంటుంది. కాకపోతే శని యొక్క ఎనర్జీస్తో మనకి గురువు 4వ భావంలోకి వస్తున్నాడు కాబట్టి వీళ్ళు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు జూన్ 2వ తేదీ నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో ప్రధానంగా ఇది జాగ్రత్త పడవలసిన అంశం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే జూన్ 2 నుంచి 1 ప్లస్ జూన్ 6 నుంచి గురువుని వెళ్ళి శుక్రుడు మీట్ అవుతాడు. అంటే ఆఫ్టర్ జూన్ 6 నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు వీళ్ళు ఏదైనా వాహనం కానీ గృహం కానీ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి వీళ్ళకి పాజిటివ్గా ఉంది. కాకపోతే పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి మంగళవారము, ఆదివారము ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏవి వీళ్ళు తీసుకోకూడదు. ఏమవుతుందంటే పంచమ కేతువు కదా, వీళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది అంటే వెళ్ళి అనవసరంగా ఇరుక్కుంటారు. ఆ డెసిషన్స్ వల్ల, ఆ ఫ్రెండ్షిప్స్ వల్ల, లేకపోతే ఎవరినైనా ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్ రకరకాల కారణాల్లో కొంతమంది మీట్ అవుతూ ఉంటారు, ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు, అందులో లవర్స్ అవుతూ ఉంటారు. ఇలా ప్రేమ వ్యవహారాల వల్ల ఇరుక్కోవడం. ఎందుకంటే పంచమంలో కేతువు, పంచమం అనేటువంటిది ప్రేమ స్థానము, ఆలోచన స్థానము. అక్కడ కేతు ఉన్నప్పుడు అది ఫ్రెండ్లీ సైన్ అయినప్పటికీ కూడా అది కొంచెం అటువంటి వాటి మూలంగా వీళ్ళు వెళ్ళి ఇరుక్కోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క సంతానానికి మాత్రం తెలియని చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. దానికి మీ సంతానాన్ని కొంచెం గణపతి ఆరాధన చేయడం నేర్పించాలి, తద్వారా బాగుంటుంది. ఇప్పుడు సంబంధాలు సెట్ అయ్యేవి కూడా ఏంటంటే వీళ్ళు కొంచెం ఈ 9వ తేదీ తర్వాత గురువారాలు కనుక ప్రయత్నం చేసుకున్నట్లయితే తొందరగా సెట్ అవుతుంది. అందులో పర్టికులర్గా కొంతమంది ఏంటంటే టీచింగ్ లైన్స్, ట్రైనింగ్, ఈ జాబ్స్ చేసే వాళ్ళతో కొంతవరకు మనకి అవకాశాలు వస్తాయి ఎక్కువగా, అంటే ఈ వివాహ సంబంధించినటువంటి విషయంలో. అదేవిధంగా మనకి ఈ దశమాధిపతి అయినటువంటి శని 12వ భావంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కువగా వీళ్ళు గురువారం కానీ శుక్రవారం కానీ వీళ్ళు కనుక ట్రై చేసుకున్నట్లయితే కొత్త ఉద్యోగాల కోసం తొందరగా కుదురుతుంది. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా ఏలినాడు నడిచేటప్పుడు ఎలా ఉంటుందంటే ఉద్యోగ విషయాల్లో కొంచెం ఎక్కువ శ్రమిస్తాడు ఇక్కడ.
దీనికి వీళ్ళు ఏం చేయాలి? ఓం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేసుకుంటే అన్ని విధాల వీరికి బాగుంటుంది. ప్లస్ గణపతి యొక్క ఆరాధన కూడా చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా సాధనలు చేసుకోవడానికి ఇది సరైన సమయమే, పంచమంలో కేతు ఉన్నందుకు దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ అగ్రెసివ్ నేచర్ని పెరుగుతూ ఉంటుంది. 21వ తేదీ వరకు రాశిలో కుజుడు ఉంటున్నాడు కదా, ఈ కుజుడు తత్వం ఏంటంటే ధైర్యం పెంచడము, అగ్రెసివ్ నేచర్ పెరగడము. కాకపోతే ఈ బీపీ లెవెల్స్ కూడా కంట్రోల్ చేసుకోవాలండి ఇక్కడ. కొంచెం దీనికి మరి ఏం చేయాలి అంటే కొంచెం అభిషేకాలు చేసుకోవడము, గోవులకి క్యారెట్స్ మరియు అదేవిధంగా బీట్రూట్స్ లాంటివి తినిపించడము, వీలైతే కుంకుమార్చన చేయడం అమ్మవారికి, ఇవి కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి జూన్ మాసం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి విశేషాల్లో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.